హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. చిన్న పొరాలతో నడుతుందనా ఎందుకు రేపు నుంచి ఆడరా నేను బ్యాట్ మనది అది వా రాకే బుట్ కట్ ప్యాంట్ బాల్ సిక్స్ టైం వచ్చేసి 8:11 అవుతుంది. ఈ టైంకి అసలు యాక్చువల్లీ తినాలి. ఇక ఈరోజు లేట్ అయింది కాబట్టి ఈయన కూర్చున్నాం. ఇక్కడైతే ఒట్టి చేపలు అయితే వేయించి పెట్టారు మంచిగా. ఇంట్లో ఒట్టి చేపలు అంటే ఏముండదు, ఉత్త ఒట్టి చేపలు అనమాట. ఘోరంగా అంటే ఘోరంగా ఇల్లంతా స్మెల్ వచ్చింది ఇందాక, కానీ ఉడకలే కదా, బయటకు కూడా రావచ్చు. అందుకు కరకర అంటుంది. అంతే కరకర అంటే అయినట్టే. చపాతీలు వచ్చినాకు వేస్తారా అందులో? నాకేం తెలుసు. ఆయిల్ పోసి ఏమన్నది వేసినా నాకు తెలియదు. మరి పొట్టి చేపలు ఉత్తానేమన్నది కదా. అది పప్పకి బ్రౌన్ రైస్, ఇది ఆకుకూర, ఇది రైసు, ఇది గోంగూర, అది వాటర్, ఇది గ్లాసులు. ఇంకా ప్లేట్ రాలే శిరీష. ఆల్రెడీ ఆడుతున్నా పంజాబ్ కింగ్స్ వాస్ సిఎస్కే. పప్పాజీ నువ్వు రాత్రి మ్యాచ్ మిస్ అయినవే. ఎంఐ వాసు ఇంకో ఆడుండే కదా, ఆర్సీబీ ఆడుండే. ఆర్సీబీ జీతేగానా జీతిందా? నేను కూడా మస్తు కష్టపడ్డాడు కానీ లాస్ట్కి వస్తే ఒక్క నిమిషంలో వాయ. అది ఏమైంది శిరీష? స్టూల్ కావాలా? ప్లేట్స్ అనేది తెచ్చినావా? ఏమైందన్నా? అక్కేమన్నదా? అక్కేమన్నదట. వాడు ఆయనకి మాటలు కాదు. చలో తిందాయిగా. ఫస్ట్ డ్రాయింగ్ మంచిగా చేస్తుంది. మొదటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నది. డ్రాయింగ్ అనేది చూపిస్తుంది. వెరీ గుడ్ గర్ల్. నేను పెట్టా కానీ డ్రెస్ బాగోదురా. ఏం కాదు, ఎల్లో కలర్ బాగుంటుంది. అరే పాప కూడా సేమ్ కలర్ రాయొచ్చు ఎల్లోలో. ఎల్లో ఎగ్జామ్ ఉన్న రోజు పిల్లల్ని చాలా దగ్గర తీసుకోవాలి. ఎందుకు? వాళ్ళకి భయం ఉంటుంది. భయం కాదు, మెంటల్ టెన్షన్ పెట్టద్దాం. అంటే నేను నాకేం రాదు అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉండొద్దు. నార్మల్గా ఉంటేనే, నార్మల్గా ఉండే మంచిగా హ్యాపీగా ఉండాలి. మైండ్ మీద ప్రెషర్ తీసుకోవద్దు, ఉన్నది రాసేటట్టు ఉండాలి. సో ఇంకోటి, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి. తెలియదు. ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకేమున్నాయి ఇప్పుడు ఎగ్జామ్స్? డిగ్రీ ఉంటాయి కదా. డిగ్రీ అవి సెమిస్టర్ నడుస్తూనే ఉంటాయి అవి. కానీ ఇప్పుడు ఎంసెట్ ఒక్కటే ఉంది. ఎంసెట్ కోచింగ్ తీసుకుంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఏంటంటే ఈ ఎంసెట్ క్వాలిఫై కోసం ఎంతో కష్టపడుతుంటారు. ఇది ఒక్కటి మంచి జాగ్రత్తగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అది అనంతం సముద్రం, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కాకపోతే చాలా వచ్చినా అంత బాధపడేది లేదు. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి దాని తర్వాత ఇంకో వేరే కోర్సులు చాలా ఉన్నాయి. ఇంటర్ తర్వాత కొన్ని వేలు కాదు కానీ ఒక 10-20 కోర్సులు వరకు ఉన్నాయి. మనకు తెలిసిన వరకు ఇంకా 100 కోర్సులు బయట ఉన్నాయి. ఇష్టం వచ్చి చేసుకోవచ్చు. కాకపోతే 80% డిసప్పాయింట్ కావద్దు. మీకు నచ్చిన ఫీల్డ్ని మాత్రం 80% ఎంచుకోండి. ఆఫ్టర్ ఇంటర్ అండ్ డిగ్రీ తర్వాత అంతైతే నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఇంటర్ నుంచే ఎక్కడ పోవాలనేది చాలా అంటే చాలా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. ఎవరి మీద ప్రెషర్ తీసుకోకండి, ఎవరు చెప్పింది వినకండి. వాట్ ఈస్ యువర్ మైండ్, యూ క్యాన్ డూ దట్. అంతే, ఎవరిని పట్టించుకోకండి. ఇంకోటి, ఒక గొప్ప కామెంట్ వచ్చింది నాకు, నిజంగా మస్తు హ్యాపీ అనిపిస్తుంది. మై ఫేస్, ఒక్కసారి నా ఫేస్ని చూసిన, ఒకసారి నాకు అంటే నన్ను చూసిన ఎనర్జీగా అనిపిస్తున్నట్టు. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇలాంటి మంచి చేస్తుంటే, మంచి సపోర్ట్ చేస్తుంటే నిజంగా మస్తు ఇంకా కొంచెం ఎనర్జీగా ఉండాలనిపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అందరు మీకు ఒక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్పరా ప్లీజ్. ఆల్ ది బెస్ట్ నాన్న. డ్రాయింగ్ మంచిగా చేశారేనా? యూకేజీ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్, ఈసారి క్లాస్ ఫస్ట్ అవ్వాలన్నా నువ్వే. ఓకేనా? ఈవెన్ మస్తు డిస్టర్బ్ చేసినాం కానీ ఇక్కడ నుంచి చేయదు. క్లాసులు దుమ్మ కొట్టడం కానీ చాలా జరిగినాయి. కానీ ఈ ఇయర్ నుంచి అట్లా అవద్దని నేను అనుకుంటున్నా. 80% కానీ అనుకుంటా. ఇన్ని రోజులు అంటే వాళ్ళ అమ్మ ఉంటేనే ఉండేది, వాళ్ళ అమ్మ లేకపోయినా ఉండగలుగుతుంది. కాబట్టి రెడీ చేసి 80% స్కూల్ పంపించారా. ఈమె జడలు వేసేయరా. ఈమె జడలు వేసేసినామంటే మస్తు వైరల్ అవుతుంది పాట. అది ఊర్లలో మస్తు ఆడుతుంది. ఎప్పుడో వచ్చింది కానీ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎప్పుడో వస్తే ఇప్పుడు వైరల్ అవుతుంది. అయిపోయిందా ఫుల్ నాన్న లేచిన షెడ్ కూడా పోయినా ఆల్రెడీ. ఇది వద్దా? జ్యూస్ ప్రిపేర్ చేయాలి ఇక. చెయ్యి నాన్న జ్యూస్ అయిపోతావా? అయితే అప్పలోపు 2 అరటిపళ్ళు, ఒకటి ఇది, ఒకటేమో ఏదైనా కూడా కొట్టే పాలు. ఆరెంజ్ నేను ఇచ్చినాను. ఆరెంజ్ తేలే అనుకుంటా. నువ్వు ఆరెంజ్ 2 వేసినావు, పుల్లగా అయింది. అది బనానా ఏకమన్నారు కన్నా, బనానా వద్దు.
ఏం కాదు లేడీస్కి మంచిది కాదు అది. ఏం కాదు. నేను చూపిస్తా ఒక డ్రై ఫ్రూట్ది. సో అవి నైట్ నానబెట్టిన తర్వాత వేయాలి, మస్తుంటుంది తెలుసు. అది అడిగి వెనక సైడ్ లేవు అవన్నీ. ఈరోజు పోతారా అడిగి? లేదు ఓన్లీ కదా. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ 10 తారీఖు అయిపోతాయి. 17 తారీఖు అయిపోతాయి. ఇవాళ 9 తారీఖు. 10 రోజులు ఉంది కదా. ఈ రోజులే అయిపోతుంది. ఇక ఈ రోజులే ఫస్ట్ క్లాస్కి వస్తున్నావు, ఎట్లా మాట్లాడాలిరా ఇంగ్లీషు, టైం తెలిసి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి, ఇన్ని ఉండాలి. కానీ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెది కాదు. ఒక్కొక్క మంత్లో 5 days పోయింది, ఒక మంత్లో 2 days పోయింది, ఒక మంత్లో హయ్యెస్ట్ తను స్కూల్కి వెళ్ళిన రోజు ఏంటంటే 13 days ఒక మంత్లో. సో అట్లా అయ్యి ఇబ్బందిగా అయింది. కానీ ఇక్కడ నుంచి అట్లా కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అందుకనే ఇవన్నీ అయిపోయిందా శేఖర్? ఏంద్ర గా కలర్ ఉంది ఏంద్ర ఇది? ఈరోజు అది లేదు, ఆరెంజ్ లేదు కదా. ఆరెంజ్ మిస్ అయిందిరా. రాలేదు. ప్లస్ నువ్వు అది ఏమంటారు దానిమ్మని మీదకి వెళ్ళి ఏమని చెప్పిన నేను. దానిమ్మని కూడా మిక్స్ పెట్టేసరికి ఈ కలర్ అయింది. అయినా టైట్ ఎక్కువైపోయిందిరా, కొంచెం లూజ్ చేయాల్సింది. చేసిన ఆల్రెడీ. కొంచెం వాటర్ వేయాలి చాలు. వాటర్ అది మొత్తం ఇల్లు పోయి వద్దా నాలుగిద్దరికి అది ఇద్దరికే. మరి అదెందుకు ఇంకా మిగిలింది నేను తాగొద్దా? అబ్బా ఎంత దొరుకుతుందని చూడరా, ఎలా దొరుకుతుందని చూడరా, ఎంత దొరుకుతుందని చూడ. లేకపోతే నాన్న తాగితే నాన్న అనుకో. ఇలా పోయి చెప్తా. ఇది వాళ్ళిద్దరికన్నా మనకి కొద్దిగా కాండు రోజు గీడికి వస్తా, కొద్దిగా కింద కాండు తగ్గింది అంతే. పోయాలి, ఇంకా పోయాలి. అది నాకైతే మళ్ళీ ఎంత దూరమో నీ చెంత చేరా, కంట తడియారనన్నదో నీ రూపు చూడా. ఎంత దూరమో నీ చెంత చేరా, కంట తడియారనన్నదో నీ రూపు చూడా. కన్న తల్లి ముడివోలే నీకు సేవ. ఏం చేస్తున్నావురా? డ్రాయింగ్ ఇవన్నీ నేర్చుకుంటున్నావు. నీకు ఈరోజు ఏం డ్రాయింగ్ ఉంది? ఓ నానా ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది? ఏడ చూపిస్తావు? నీ డ్రాయింగ్ ఏది ఉంది అసలు? అన్ని పిచ్చికి తెలిగికినావు అంతా. ఇషి ఏంద్రా డ్రాయింగ్ బుక్కేనారా ఇది? ఇవన్నీ వరేసిర్రా? అన్ని నువ్వు వేసినావా? ఎప్పుడు వేసినావురా? నువ్వు స్కూల్కి వేసాక పోకపోతే నువ్వు ఒక పని చేయి, నువ్వు బ్యాగ్ తెచ్చుకోపో. నీ బ్యాగ్లో ఏ డ్రాయింగ్ ఉంది చూపిస్తా. గో 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 ఫాస్ట్, గో ఫాస్ట్ గో. సరే నేను పెడతా పో. యూ కెన్ గో ఫాస్ట్. శేఖర్ కొంచెం తీసుకొస్తావు తొందరగా? నాకేమొద్దు ఇక, నాకేం ఉందా ఇలా? నన్ను ఇది ఒక్కసారి తాగేసానా? కొంచెం తాగుతా, కొంచెం తాగు. వద్దా? నేనే తాగుతా మరి. గుడ్ మార్నింగ్ అమ్మ, బంగారమ్మలు లేచిందాడా? మమ్మీ లేచిందారా? కడిగినట్టే చూడరాడు. ఎట్లుండి చూడరాడు? కడిగిన మొఖం కడిగినట్టే ఉన్నాడు. బంగారమ్మలో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా అక్కకి ఎగ్జామ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఈరోజు డ్రాయింగ్ ప్రిపేర్ చేసుకుంటుంది నాని గారు. ఫైనల్గా మళ్ళీ డైరెక్ట్ పోయి క్లాస్లో చేస్తూనే ఉండాలి. ఇక మోర్ 10 minutes నాని, ఓన్లీ 10 minutes ఇస్ దేర్. డూ ఫాస్ట్ కంప్లీట్ చేయి తొందర కంప్లీట్ చేయి. ఏమైంది అట్లా చూస్తున్నావు? నాన్ను ఆడంతలు ఆడే కొరుక్కుండా. ఎందుకు కొరుకున్నావు క్రియాంష్? ఆకలైందా? మరి తినాలి కదా. ఆకలి అయితే పెరుగులో కొరుక్కుంటే ఏమొస్తుంది? రోజుకు ఒక ఆరు పెట్టుకుని వస్తుంది బయటికి. గోర్లు తీయాలి అందుకే. బాయ్ క్రియాంష్. మాట్లాడవేంద్రా రే? ఇంకా ముహూర్తం స్టార్ట్ చేయలేదు. ఇంట్లోనే పిలుస్తుండే అమ్మా అమ్మా వచ్చిండ్రా, నా దగ్గరికి వచ్చిండ్రా, క్రియాంష్ వచ్చిండు. అమ్మా పిలుస్తుర్రా చిన్న పాప. ఈ ఎగ్జామ్ ఉందంట. ఈ ఎగ్జామ్ కోసం మంచిగా ప్రిపేర్ అవుతూ ఉంది. ఎగ్జామ్ ఏంటంటే డ్రాయింగ్ ఏముందంటే ఒక కప్పు సాసు, దాని తర్వాత ఇది, దాని తర్వాత అది. ఏందేందో అన్న అయితే వచ్చిగారా నీకు నాని? విజయ్ ఎట్టి పరిస్థితి. పాపాజీ గుడ్ మార్నింగ్. పోయేసి వచ్చినావు అప్పుడే? అన్నీ అంతా మంచిగా ఉందా? అన్నీ మంచిగా ఉన్నాయిగా? ఓకే డన్. ఏమైందిరా? ఇంకా పోలేరా? అయ్యో తాత దగ్గర పోరా? తాత దగ్గర పోవా నాని? పో క్రియాంష్. మమ్మీ లేచిందారా? క్రియాంష్ మమ్మీ లేచిందా? లేపో మమ్మీని. అయిపోయిందా నాని? ఇంకొకటి ఉంది, ఆమె ప్రాక్టీస్ చేసుకుంటాం. బుక్స్ అన్ని తీసేసిన, ఒక డైరీ పెట్టిన. హాల్ టికెట్ తీసుకురా.
హాల్ టికెట్ పెట్టు. కానీ నాని టైం అవుతుంది, కానీ రా, లేట్ చేయకరా. హాల్ టికెట్ గదేరా నుంచి కావాలా? ఆహా, 9 తారీఖు అవుట్ రాసిరండి మరి. ఎం ధృవిక, డాక్టర్ ఆఫ్ ఎం స్వామి. అయ్యే బుక్కులు మాత్రం ఇక్కడ పెట్టేసినాం. ఓన్లీ రేపు ఎగ్జామ్ ఏది ఉందో, ఈరోజు ఎగ్జామ్ ఏందో మాత్రమే పెట్టేసినాం. ఓకేనా? గో. ఓకే, ఆల్ ది బెస్ట్ నాని, ఆల్ ది బెస్ట్. సరే పెట్టుకో ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారా? థ్యాంక్ యూ చెప్పు నాకు. ఇది చూపి సెకండ్ ఆల్ ది బెస్ట్ నాన్న. ఓకేనా? ఓయ్ అనొద్దు బేటా, నోట్బుక్ అలానే పెట్టేసినాం. ఇది కూడా అలానే పెడుతున్నా. పెట్టు. అయ్యి పెన్సిల్ లేట్ అవుతుందా? ఇంత లేట్ చేస్తే నువ్వు ఏమవసరం. ఇది పట్టుకో, బ్యాగ్ పట్టుకో. నోట్బుక్ ఇదే చాలరా, ఇంకా మళ్ళీ నోట్బుక్ అని అవసరం లేదు. నడు, నేను చెప్తా, టీచర్ చెప్తా. పన్నాడు ఇక బాక్స్ తీసుకో. బాయ్. నాని మొక్కిరాపో, నాని మొక్కి ఎగ్జామ్ మంచిగా వచ్చిందో చెప్పు. అడుగు నాని మొక్కి. జై నాని జై. మంచిగా రాసే విధంగా చూడు నాని. ఓకేనా? దాయిగా మొక్కినవారా? తాతకి చెప్పు. నాన్న ఆల్ ద బెస్ట్, పాప ఆల్ ద బెస్ట్ చెప్పు. సెకండ్ సరే అయితే ఈ నోట్బుక్ అవసరమే లేదు కానీ నడు. బాయ్. మమ్మీ చెప్తుందా? మమ్మీ పిలుస్తుందిరా. కావచ్చు, లేకపోతే కోడలు తెచ్చుకున్న విషయమే కావచ్చు. దాని కొరకు ప్రభావాలు ఇల్లు మూతం చేసే కళ్ళ నీకు మెత్తవాడ గట్టిగా ఉందా అనేది కొంచెం ప్రభావం ఉంటుంది. దానికోసం నేను ఒప్పుకుంటాను. ఇల్లైనా పెళ్ళైనా రెండు అంతే ఉంటాయి కదా. చెప్తాను ఏమిటి, అదే వాళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా రెండు సమానంగా ఉంటాయి అట్లా. సో మీరేమంటారు మరి? ఇప్పుడు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మరమ్మత్త మొత్తం తీసేయడమా? ఇప్పుడు ఉండనంటేనేమో ఏదైనా మార్పిడి చేద్దామంటుంది. మార్పిడి చేస్తే ఆ బలం ఉంటుందా? లేదంటే మొత్తం తీసేద్దామన్న పట్టు మీద ఉండు. అంతే, వేరే రెండే ఆప్షన్. మనం ఎక్కడున్నా ఏడున్నా మనసు ప్రశాంతంగా ఉండాలి. తిన్నది పేయి కొట్టాలి మా ఆలోచన. మనం ఇప్పుడున్నది సరే, ఇప్పుడు వండుకొని తిన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, అది ఒకటే మాకు కావాలి. రేపు ఏమవుతుందో, ఎట్లుంటుందో, ఏ హాస్పిటల్ ఉంటామనే భయం మాకొద్దు. మరమ్మతులతోటి మొత్తం అధిగమించగలుగుతామంటే ఓకే. లేదు ఇసలు సెట్టే కాదనుకుంటే మొత్తం తీసేద్దాం. మొదటే ఉంటుంది, రెండో సంబంధం ఉంటుంది. అదైతే కరెక్టే. మొదటిది రెండో సంబంధం. పిల్లలు అయిపోయే కాలం సంబంధం లేదండి. విన్నావా? ఇక దాని కొరకు నేను బాధ్యతగా చేసుకుంటాను. ఇక అమ్ముతుంటే చేసుకోండి. ఇక మన బలం మీ బలం తప్ప నేను బాధ్యత కాదని చెప్తాను కదా. నేను చెప్పాను కానీ పుచ్చుకుంటాను కాదు. రెండు బరువైన మేమే మోయాలి, ఏమైనా మేమే. బరువైనా మనమే మోస్తాము, అల్పైనా మనం. వ్యవసాయము ఏనాడు చని పెళ్ళాన్ని తెలమచేది. వ్యవసాయము ఏనాడు చని వ్యవసాయం పెట్టుడు ఏనా పెళ్ళాన్ని తెలమచేది. రెండు శనిలేనా? పెడతాను కూర్చుంటే కదా దారుణాలు అయితే దగ్గర ఎటువైనా బయటకు కూర్చోడు తప్పదు. ఏ ఊరికి పోయినా టైంకి అయితే బయటకు గురికి రావాలి. అది నీకు వచ్చింది ఇంటికి మనం ఏంటన్నా తట్టుకుంటుండే కావాలి. వ్యవసాయం అంటే 4 ఏళ్ళు పంట పడిందంటే నీకు ఎంత వచ్చిందని చెప్పాలి నీకు. నేను పంటకు 50,000 వచ్చినాయి. 4 ఏళ్ళు అంటే 4,500 20 3 లక్షలు సంపాదించుకున్నావు. మళ్ళీసారి పోయినప్పుడు బర్రెటో దుడ్డేటో లక్షలు పెడతావు దాని. అది నేను కాదు. అంటే మనకు ఒక పని ఉంటుంది ఎప్పటికీ. దాన్ని నువ్వు పిలిచినప్పుడే పిలిచి ఇవాళ ఉంటుండే రేపు ఉంటుండే ఏం చేయాలి. నేను తెల్లారి పిలిచాడు ఉన్నాడు మళ్ళా. అవును, దానికి పని చేయడానికి. అవును, అట్లా ఇది గుడి కాదు బడి కాదు. చదువుకుందామంటే బడి కాదు, దండం పెడదామంటే గుడి కాదు. నువ్వు పిలిచే రావాలి. 10 ఇస్తులతో పావులు ఇస్తులు పని. నేను వచ్చి ఎల్లు చూస్తా బిడ్డ అని నువ్వెందుకు చూసుకుంటావు? నాతో ఏం పని పని అంటే గది దాంతో ఇది చేసుకోండి కదా. దీన్ని ఆలోచన అంటే ఇక బడ్జెట్ తోటి మీరు అన్నట్టు నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఎడ్డో గుడ్డో
తోడు నీడు అన్నారు దాని కొరకు. అయ్యి ఉంటే మరి ఇట్లా చేస్తే బాగుంటుంది, తమ్ముడు ఉంటే ఇట్లా చేస్తే బాగుంటుంది, పెళ్ళాము ఉంటే ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఇద్దరు అనుకోవాలి బిడ్డ దాని కొరకు. అది మునిగినా తేలినా అట్లా లేదు సలహా ఇచ్చాడు బాగుంటాడు. నడవంత వేరే ఇంకా అతి అంటే కొంచెం అద్దె వేరే దేని ఉంటుంది. నేను చెప్పటం తప్ప చెప్పండి కాదు కదా, ఇంకా సాతారా అయితేనే పని చేయగలుగుతుంది కదా. ఇప్పుడు మరి ఒకసారి చూద్దామా, చూడగలుగుతామా మరమ్మతులకి ఏమైనా అవుతుంది అనుకుంటే? కట్టు తాగినాక పట్టగట్ట అయినాక కొంచెం ఉన్నాక పోడు బిడ్డాలి. షుగర్ ఉన్నాకనేమో అది ఏ పట్టగట్టినా కొంచెం లోపల మరుగుతుంటుంది, షుగర్ లేకపోతేనేమో పోతుంటుంది. ఈ మందు ఉన్నాక ఆ మందు ఏం పని చేయదు ఇక. అంతే అంటారా? ఇక ఇది కావచ్చు కాకపోవచ్చు కదా. నేను బాధ్యుడిగా నా ధర్మ నేను ఉన్న చూసి చెప్పుడే తప్ప నీకు పని అవుతుందని నేను చెప్పలేను. దాని కొరకు అది కూడా చెప్తున్నాను. నీకు ఏ దాత కూడా చెప్పలేను, నీకు గండముందని చెప్తాం అంతేకాని మాత్రం నువ్వు పలాని రోజు పలాని గడిగా అని పూర్వకాలం ఉండేటటువంటి దీంతో సంశయం పెట్టుకో. తీసేయడం బెస్ట్. చెట్టే లేదు కానీ నీకు వచ్చినాక తన మందు పోయినాక ఇంకో మంది ఏం పని చేస్తే బిడ్డ. ఇప్పుడు బాగలేవంటుంటే ఆమె కూడా కోపం వస్తుంది. ఏదో ఉన్నాడు కోపం మీద అన్నమాట వేరు ముద్ర అవుతుంది. దాని కొరకు నేను ఒప్పుకుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు నిచ్చే తిన్నా పన్నా ఉన్నా అంటే బాగుంటుంది. కొన్ని మరుగులో పెట్టినా మనసు మీదకే వస్తాయి, మంచిగా చెప్పినా మరుగు మీదకే వస్తాయి. అది వెళ్ళిపోవాలి, రేపటికి మొత్తమే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలని అనుకుంటే పోతుంది. తెలుసుకుందాం, లేదంటే ఏ వద్దు అని సపరేట్ వీళ్ళైనాడు. దాన్ని బంధుత్వాలంటే అంటే మన దానం గురించి కర్మ బాంధవుడు ఉంటాడు, ఆత్మ బాంధవుడు ఉంటాడు, వినవా ధన బాంధవుడు ఉంటాడు. కర్మ బాంధవుడు అంటే ఏంటయ్యా? ఇప్పుడు దగ్గర కలిసి మీ ఇంట్లో కొడుకుంటే నా ఆత్మతోడు బిజినెస్ వాడు కర్మ బాంధవుడు. నీకు నాకు తప్పదు అన్నట్టుగా కొనేళ్ళు జీవితాన్ని అంతే. అది వినవా? ఆత్మ బాంధవుడు ఉండనుకో మా తమ్ముడు ఏం చేస్తుండేమో బలంగా ఉండాలేడా లేదా దుఃఖ భావన. ధన బాంధవుడు నేను వస్తే 10 ఇస్తేనే ముడుస్తా, 5 ఇస్తే ముడుస్తా. ఇంకా మళ్ళా నీ ఎంపటి సోపతిగాడు ఉండంటే ఒక తిరుగుతూ ఉంటాడు. ఇక నేను నాశనం చేస్తాను. ఏ ఏళ్ళకి నీ ఎంపడే తరుగుతున్నాడు, ఏ ఏళ్ళ కొద్దిగా లేస్తే కొద్దిగా దాకా నీ సమయం దొరుకుతుంటున్నాడు అన్న. బండి తీసుకుని పోదామంటే పోయినా మొదలుపా అయిపోయింది.